పెళ్లి కోసము వారాల్లోనే సన్నబడుతున్న పెళ్లి కూతురు అనమాట. పెళ్లి కోసం మెరుపు తీగల మారాలని పెళ్లి కూతురు అనుకుంటుంది అనమాట. పెళ్లి కూతురు అప్పటి వరకు జంక్ ఫుడ్లతో ఉపకాయంగా తరివి లెహంగాలు బొద్దుగా కనపడతా లావుగా కనపడతాను భయంతో పెళ్లి సమయం సన్నబడాలని ఆరాటంతో సెమాగ్లూటెన్ ఇంజెక్షన్ సన్నబడే ప్రయత్నాలను పెళ్లి కూతురు చేస్తాను అనమాట. ఈ దుష్ప్రభావంతో ఖర్చు ఎక్కువైనా మెట్రో నగరాల్లో ఈ టన్ను విపరీతంగా పెరుగుతుంది. పెళ్లి సమయంలో మెరుపుతీగలు కనపడాలని సన్నబడాలనుకుంటున్నారు అన్నమాట. ఇంజక్షన్లతో ఈ చికిత్సలు చౌకగా తయారవుతున్నాయి అన్నమాట. భారతదేశంలోని ఈ మందులు తక్కువ ధరకు ప్రస్తుతం అందుబాటులో వస్తున్నాయి. సగటున వారానికి 1500 నుంచి 2000తో ప్రారంభమవుతున్నాయి ఈ ఇంజక్షన్లు. మొత్తం కోర్సుకు 50,000 అంతకన్నా ఎక్కువ అవుతుంది. ఇలాంటివి అమ్మాయిల జీవితంలో పెళ్ళి అన్న చాలా ముఖ్యమైన భాగం. అప్పటి వరకు చాలా అందంగా కనపడాలి. సామాజిక ఒత్తిడి వల్ల ఈ పరిస్థితిలో చాలామంది త్వరగా సన్నబడేందుకు అందుబాటులో ఉన్న ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు. సాధారణంగా కొన్ని నెలలు పట్టేది కాస్త ఇప్పుడు కొన్ని వారాల్లోనే ఫలితం కనబడడం వారికి ఆకర్షిస్తుంది. ఇందులో కొంత రిస్క్ ఉందని తెలిసినా దీన్ని మొగ్గు చూపుతున్నారు అన్నమాట. దేశంలోని మెట్రో నగరాల్లోని ఎస్థెటిక్ డెర్మటాలజీ క్లినిక్లో మోంజారో బ్రైట్స్ అనే పదం ఈ మధ్య తరచుగా వినిపిస్తుంది అన్నమాట. ఈ BLP వర్గానికి చెందిన మౌంజారో జంపింగ్ లాంటి మందులు ఉపయోగించి వేగంగా బరువు తగ్గే మహిళలను ఇలా పిలుస్తున్నారు. అతి తక్కువ సందర్భాల్లో కొంతమంది పురుషులు కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వీటిలో అన్నింటిలో ప్రధాన ఔషధం సెమాగ్లూటైన్. ఇటీవల దీని పేటెంట్ కూడా ముగిడంతో భారతదేశం జెనరిక్ వెర్షన్లో దొరుకుతుంది. దాన్ని ఇప్పుడు ఎక్కువ మంది వాడేస్తున్నారు. ఇది రాకముందు బరువు తగ్గాలంటే ఆహార నియంత్రణ, శారీరక వ్యాయామాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అది కాస్త కేవలం ఒక క్లినికల్ ప్రక్రియగా కొన్ని వారాల వ్యవధిలో పూర్తి చేయాల్సిన ప్రొసీజర్గా మారిపోతుంది అన్నమాట. GLP మందు అంటే వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్. ఇది ప్రధానంగా ఆకలిని తగ్గిస్తుంది. వైద్యులు తొలుత 0.25 mg డోసుతో ప్రారంభిస్తారు. రోగి శరీరం స్పందించే తీరును బట్టి డోసేజ్ క్రమంగా 0.5 నుంచి 0.75 నుంచి 1కి ఇలా పెంచుకుంటూ పోతారు. ప్రతి వారం రోగి బరువు, BMI పరిశీలించి డోసు సర్దుబాటు చేస్తారు. ఈ మందుల ప్రభావంతో జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. తిన్న ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల ఆకలి తగ్గుతుంది. ఆహారం తీసుకోవడం బాగా తగ్గిపోవడంతో బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇదంతా చాలా వేగంగా జరగడంతో ఎక్కువ మంది ఆకర్షిస్తున్నారు. పెళ్ళంటే అబ్బాయిలకి ఎలా ఉన్నా అమ్మాయిలకి చాలా ప్రత్యేకమైనది. మేకప్ సెషన్లు ఉంటాయి, స్కిన్ కేర్ ప్లాన్లు వేసుకుంటారు, లెహంగాలు ఎంచుకుంటారు. అయితే లెహంగా వేసుకుని చూసుకున్నప్పుడు ఒక్కసారిగా వారికి తాము బొద్దుగా ఉన్నామనే విషయం గుర్తుకొస్తుంది. చోలీ లెహంగా ధరించినప్పుడు ఈ మధ్యగా ఉండే సన్నలా నడుము కనిపిస్తే బాగోదని అప్పటికప్పుడు అంటే కొన్ని వారాల వ్యవధిలో సన్నబడిపోవాలని ఆరాటంతో ప్రయత్నం మొదలు పెడుతున్నారు. ఒకప్పుడైతే ఆహార అలవాటు మార్చుకోవడం, జిమ్లో కసరత్తు చేయడం అంటే ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంత ఓపిక ఉండట్లేదు. అందుకే ఇంజక్షన్ చేయించుకుంటున్నారు. వారానికి ఇంజక్షన్ డోసు వేయించుకుంటే కొన్ని వారాల్లోనే ముద్దుగుమ్మలుగా మారి బెరిపోదేలా కనిపిస్తున్న ఆశతో వారిని ఈ పని చేయిస్తుంది. ఇంతకుముందు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు కూతురు సన్నగా మారేందుకు వైద్యం సంపాదించారు. కానీ ఇప్పుడు నా శరీర బరువు లావుని అంత త్వరగా తగ్గించగలరు అని అడుగుతున్నారు. దీని క్లినికల్ వైద్యుల సమాధానం కూడా మారుతున్నాయి. ఒకప్పుడైతే వైద్యులు జీవనశైలి మార్పులు సూచించేవారు. ఇప్పుడు అందుకని దాని కాకుండా ఈ చికిత్సలు తక్కువ ఖర్చుతోటి నడుము లావుగా తగ్గించడానికి ఈ పద్ధతి వస్తుందన్నమాట. వైద్య సూచించారు. వాటి వల్ల ఫలితంగా నెమ్మదిగా కనిపించిన అది శాస్త్రంగా ఉండేది. ఇప్పుడు అలా చేస్తే రోగులు రాక తగ్గిపోతుందని, తమకు ఆదాయం పెద్దగా రాదని వైద్యులు ఇంజక్షన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. అదైతే తమకు శారీరక శ్రమ ఉండదని, నోరు మరీ కట్టుకోవాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తున్నారు. పెళ్లి కూతురు కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అన్నమాట. ఈ మందుల వాడకం విషయం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నా. ఎందుకంటే వీటి వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం జరుగుతాయనే విషయం మీద ఇప్పటివరకు పూర్తి సమాచారం లేదు. ఇంకా వీటిపై పరిశోధన కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది మొదట్లో వాంతులు, వికారం, కడుపు ఉబ్బరం వంటి శరీర అంతా భారంగా అనిపించడం ఇలాంటివి ఉంటాయి మాత్రమే చెప్తున్నారు అన్నమాట. దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల్లో క్లినిక్లు చాలామంది వైద్యులు డబ్బుల కోసం ఈ తరహా చికిత్స ప్రోత్సహిస్తున్నారు. చాలా ఆలస్యం చేశారు కానీ టెన్షన్ అవసరం లేదు, మా డాక్టర్ పరిష్కారం చూపిస్తారని అక్కడ రిసెప్షన్ చెప్తున్నారు. దీంతో పెళ్లిలో ఆందోళన గురే వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మొదటి వైద్యులు కన్సల్టేషన్, తర్వాత BMI, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, చివరిగా ట్రీట్మెంట్ ప్లాన్. అన్నింటిలో త్వరగా నిర్ణయాలు తీసుకుని ఒత్తిడి మాత్రం తప్పనిసరి. కొన్ని క్లినిక్లు బహిరంగ బ్రైడల్ వెయిట్ లాస్ ప్యాకేజింగ్ కూడా ప్రచారం చేస్తున్నాయి. కొన్ని బయటికి చెప్పకుండా సైలెంట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. అందరూ పాటించే మాత్రం ఒకటే, ఈ మందులు ఇవ్వడమే. దీని ద్వారా పెళ్లి కూతుర్ని నాజుగ్గా తయారు చేయాలని అనుకుంటున్నాను అన్నమాట. అది మందులు వాడిసి పెళ్లి కూతుళ్ళు అందంగా తయారవ్వాలని భావిస్తున్నారు.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.